అందరికీ నమస్కారం అండి. ఉమామహేష్ ఆచార్య గారు రచించిన వ్యక్తావ్యక్తం అనే కథను గురించి విందామా? పోయిన అత్తగారి కోసం కోడలి ఏడుపుల వర్షం ఆగాగి కురుస్తోంది. ఆనందు 11 అవుతోంది. రేపు పరీక్ష హాల్లో నిద్రొస్తే కష్టం. తెల్లవారుజామున లేపుతాను, ఇక పడుకో అని హరికేన్ లాంతరు వత్తి తగ్గించి కింద చాప మీద బొంతపరుచుకుంది లక్ష్మి. ఆనంద్ పుస్తకం పక్కన పెట్టి అమ్మ పక్కనే వేసుకున్న మడత మంచం మీద వాలాడు. ఇంత కష్టపడి చదువుతున్నావు, పెద్దయ్యాక ఏమవుతావురా అడిగింది చూరులోంచి ఆకాశం వైపు చూస్తూ. అలా చూసినప్పుడు ఆకాశం అప్పడాల్లా వెండి మేఘాల ఒత్తుల్లా కనిపిస్తే అది ఆమెలోని భావుకతా రాహిత్యం కాదు. బతుకు తెరువుకి రోజూ 12 గంటలు అవే చేయడం వల్ల వద్దన్నా గుర్తొచ్చే అధిక పని ప్రభావం. ఏమవుతానో చెప్పలేను, కానీ ఏం చెయ్యాలనుకుంటున్నానో చెప్పగలనమ్మా. ఏంటో అది? ఉత్సాహంగా కొడుకు వైపు తిరిగి అడిగింది లక్ష్మి. నీ పుట్టినరోజు గ్రాండ్గా చెయ్యడం, ప్రైస్ ట్యాగ్ చూడకుండా మీకు నచ్చిన చీర కొనడం, ఒక్కసారైనా నిన్ను విమానం ఎక్కించడం. ఆ మాటలు వింటుంటే వాడు 3 నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడు యాక్సిడెంట్లో పోయిన భర్త గుర్తొచ్చాడు ఆమెకు. అతనికి కూడా అంతే ప్రేమగా మాట్లాడేవాడు. వర్షించే కళ్ళు కొడుకు పరీక్షలకి అడ్డం కాకూడదని అడు తిరిగింది లక్ష్మి. ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియదు, ఒకసారి కొడుకు పెళ్ళయ్యాక ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాధికారం థర్డ్ పార్టీ చేతుల్లోనే ఉంటుందని. నాన్న బంగారం, నువ్వు పంపిన గుర్తి అందిందిరా. నా సైజు, నాకిష్టమైన కలరు నీకెలా తెలిసాయి నాన్న? ఇక్కడ ఉన్నారు కొంతమంది, ఎందుకు అన్నీ చేయించుకుంటారు, కానీ కనీసం హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి కూడా నోరు రాదు వాళ్ళకి. టైంకి తిను నాన్న, పొడులు పచ్చళ్ళు ఏమైనా కావాలంటే చెప్పు, కొరియర్ చేస్తాను. ఓకే బంగారం, ఉంటాను, జాగ్రత్త అంటూ తన పుట్టినరోజుకి కొడుకు పంపించిన కుర్తీ తీసుకుని మురిసిపోతూ గాల్లో తేలిపోతోంది కస్తూరి. బాల్కనీలో పేపర్ చదువుతున్న ఆనందరావు నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. బావా, ఇడ్లీకి చట్నీ మ్యాండేటరీ, అదే చట్నీ ఉప్మాకి ఆప్షనల్. అలాగే కొడుక్కి తల్లి రెస్పాన్సిబిలిటీలో అయితే కోడలికి ఆబ్లిగేటరీ. ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే, సర్దుకుపోవాలి తప్ప దీన్నేదో జాతీయ సమస్యలా చూడకు అన్నాడు ఆఫీస్ క్యాంటీన్లో టీ తాగుతూ సుబ్రహ్మణ్యం. అదేంట్రా అలా అంటావు? నాకు 3 నెలల వయసున్నప్పుడే మా నాన్న పోతే నానా కష్టాలు పడి ఒంటరిగా నన్ను పెంచింది మా అమ్మ. అలాంటిది ఆమె ఇప్పటికీ ఒంటరిగానే ఉంటోంది. ఉద్యోగం వచ్చిన నెలలోనే మళ్లీ ముహూర్తాలు లేవని కస్తూరి వాళ్ల పేరెంట్స్ కంగారు పెడితే నా పెళ్లి చేసింది. అదే నెల వేరు కాపురం. ఆ రకంగా కనీసం మొదటి నెల జీతం కూడా అమ్మ చేతికి ఇవ్వలేకపోయాను. ఆవిడ కూడా ఈ రోజుకి ఏమీ ఆశించింది లేదు. అలా అని పూర్తిగా వదిలేయలేనుగా. మా అమ్మని బాగా చూసుకోవడం తప్ప నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు అన్నాడు. ఆవిడ పెద్దావిడ, ఎక్కడో అక్కడ బానే ఉన్నారు కదా, నీ కుటుంబం పిల్లలు ముఖ్యం కదా అన్నాడు సుబ్బు. అదేం వాదనరా, కస్తూరి కూడా అంతే. ఇదంతా ఓ ప్రవాహమట. మన పేరెంట్స్ మన కోసం కష్టపడితే మనం మన పిల్లల కోసం కష్టపడాలి తప్ప మళ్ళీ వెనక్కి చూడకూడదట. మొక్కలకి నీరు అవసరం కానీ చెట్టుకి అవసరం లేదట. ఈ మధ్య వరుసగా వేప చెట్లన్నీ ఎండిపోతూ ఉంటే వాటికి కొద్దిగా నీరు పోస్తే మళ్లీ చిగురుస్తాయని ఓ పెద్ద ఆయన చెప్పడం పేపర్లో నువ్వు చదివే ఉంటావుగా. ఇప్పుడు చెప్పరా, చెట్టుకు నీరు పోయడం అనవసరమా? అవి అడక్కపోయినా పైకి చెప్పకపోయినా ఓ చెంబెడు నీరు పోస్తే వాటికి ఆయుష్ పెరుగుతుందిగా. అయినా బానే ఉండడం అంటే బతికుండడం కాదు కదరా. మాలో ఒక వ్యక్తిగా ఉండాలిగా. ఈ వయసులో ఆమె ఒంటరిగా ఊళ్ళో ఉండడం, ఒక్కగానొక్క కొడుకుగా నాకు గిల్టీగా ఉంటోంది. నీకో విషయం తెలుసా? ఓ రకంగా ఇది జాతీయ సమస్యే అన్నాడు ఆనంద్ కొంచెం ఆవేశంగా. అదెలా? మగాడు 20లో చదువుతూ ఉద్యోగవేటలో ఉంటాడు, 30లో కెరీర్, పిల్లలు, 40లో ఇల్లు, ఈఎంఐలు, సొసైటీకి తిరిగి ఏమైనా చెయ్యాలంటే అది 50లోనే సాధ్యం. అదే టైంలో తల్లిదండ్రులు కూడా 70లు దాడతారు. కాబట్టి కొడుకు అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి వయసులో ఇంట్లో మనశ్శాంతి లేకపోతే తిరిగివ్వడం మాట అటుంచి పరగడుపునే ల్యాబుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావురా. లేదురా, అక్కడ మా అమ్మ, ఇక్కడ కస్తూరి బానే ఉండుండొచ్చు, కానీ నన్ను మాత్రం నిత్యం వేధిస్తున్న సమస్య ఇది. కస్తూరి నీ కజిన్ కాబట్టి, నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి చెబుతున్నా. పెళ్లికి విఘ్నేశ్వరుడి బియ్యం కూడా అంత ముందుగా కట్టరేమో. తన బర్త్డే వస్తే 6 నెలల ముందు నుంచి హడావుడి మొదలవుతుంది. మ్యాచింగ్తో సహా చీర 3 నెలల ముందే రెడీ చేసుకోవడం. ఆ రోజు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, రిటర్న్ గిఫ్ట్ ఏమి కొనాలి, పోయినేడు ఎవరు ఏమిచ్చారు, వాటి విలువెంత, ఇలా ఎక్సర్సైజ్ నడుస్తుంది.
ఇలా మీ చెల్లి ఎంతసేపు నేను, నా బర్త్డే, నా పిల్లలు, నా ఇల్లు అంటూ సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటోంది. అదే తప్పని అనడం లేదు, కానీ మా అమ్మ విషయం వచ్చేటప్పటికి దేనికి ఒప్పుకోదు. మన దగ్గరే ఉంచుకుందామంటే మీకే మీరు క్యాంపులంటూ ఊర్లమ్మడ తిరుగుతారు, నేను చాకరీ చెయ్యలేను అంటుంది. పండక్కో పుట్టినరోజుకో ఓ చీర కొనాలంటే ఇంత అని ఆ ధర దాటకూడదు. కనీసం ఎల్టీసీలోనైనా అమ్మని ఒక్కసారి విమానం ఎక్కిస్తాను అంటే నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి అంటుంది. తనకి ఇష్టం ఉండదని తెలిసి అమ్మే నేను రాలేనురా అంటుంది. అమ్మ పుట్టినరోజు ఒక్కటైనా సర్ప్రైజ్గా జరుపుదామంటే నేనంటే చిన్నదాన్ని, పెద్ద ఆవిడకెందుకు ఇలాంటివి అంటుంది. బంగారం మా అమ్మ పేరులోనే కానీ ఒంటి మీద చూసింది లేదు. ఇంతవరకు మా అమ్మకి 1 గ్రాము బంగారం కొన్నది లేదు. అదేమంటే ఆవిడికెందుకు ఈ వయసులో అంటుంది అన్నాడు ఆనంద్ మంచినీళ్లు కొద్దిగా తాగి గ్లాస్ టేబుల్పై పెడుతూ. బావా, నువ్వు చెప్పింది నాకు అర్థమవుతోంది. చిన్నప్పుడు ఎక్కువగా మా బాబాయ్ వాళ్ళింట్లోనే ఉండేవాడిని. కస్తూరి గురించి నాకు బాగా తెలుసు. కస్తూరి పుట్టినప్పుడు ఏడవలేదు. డాక్టర్లు తలకిందులు తిప్పినా గిల్లినా సరే ఏడవలేదు. కంగారు పడ్డారు. ఓ 10 నిమిషాల తర్వాత నర్సు జేబులో పక్క రూమ్ వాళ్ళిచ్చిన చాక్లెట్ బాక్స్ తాలూకు గిఫ్ట్ రేపర్ కస్తూరి చేతికి తగిలితే అప్పుడు నవ్వింది. అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు. లేకలేక పుట్టిన పిల్ల కావడంతో మొదటి బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు. అంతమంది ఒక్కసారిగా కొట్టిన చప్పట్లు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు అంతే గ్రాండ్గా జరిగింది. వాళ్ళింట్లో కస్తూరి విఐపి అయ్యింది. అలా పుట్టినరోజు ఆమెకి ఓ అబ్సెషన్ అంటూ ఉండగా, సుబ్బు, ఇక్కడ సమస్య కస్తూరి పుట్టినరోజు జరుపుకోవడం గురించి కాదు. తన గురించి తాను అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మా అమ్మ గురించి, కనీసం నా గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. సరే వదిలే, నువ్వు మాత్రం ఏం చేస్తావు, నా తిప్పలేవో నేను పడతాను అంటూ లేచి తన సీట్లోకి వెళ్లిపోయాడు ఆనందరావు. చేసేదేం లేక సుబ్రహ్మణ్యం కూడా తన సెక్షన్కి వెళ్లిపోయాడు. కస్తూరి దిగులుగా కూర్చుంది. ఆ రోజు తన పుట్టినరోజు. పోయినేడు భర్త పోవడంతో చేసుకోలేదు. ఓ ఏడు పోతే 3 ఏళ్లు పోతుందంటారు. ఇదేనేమో బర్త్డే బ్లూస్తో ఆమెకి దుఃఖం తన్నుకొస్తోంది. భర్త ఫోటో కేసి చూసింది. నవ్వుతున్నాడు. బాగా అయిందనేమో. పిల్లలిద్దరూ ఫోన్లు చేయలేదు, గిఫ్టులేవి పంపలేదు. పోతూ పోతూ ఆయన గాని పిల్లల్లో దూరాడా అనే అనుమానం భయంగా మారి కోపంగా ముగిసింది. ఒక్క క్షణం ఆ ఫోటో తీసేసి అటక మీద దాచేద్దామనిపించింది. టైం చూసింది. సాయంత్రం 4. పోనీ కొడుకులకి తానే ఏదో వంకతో ఫోన్ చేసి విషెస్ చెప్పించుకుందామా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ తెల్లవారుజామో అవుతుంది. లేపితే విసుక్కుంటారు. అంతలో బెల్లు మోగితే పని మనిషి అయ్యుంటుందని నిరాశగా వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా సుబ్రహ్మణ్యం. రా అన్నయ్య, చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ తప్పుకుని లోపలికి ఆహ్వానించింది. సుబ్బు చేతిలో బట్టల కవర్ చూడగానే చిన్న ఆశ, ఏదైనా గిఫ్ట్ తెచ్చాడేమోనని. అయినా చిన్న అనుమానం. 1-2 సార్లు వాడు ఏదో సర్ది చెప్పపోతే తను వారించి మాట్లాడడం మానేసింది. అతను వస్తూనే, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటూ కవర్లోంచి చీర తీసి ఇచ్చాడు. అది చూడగానే ఆమె చిన్నపిల్లలా సంతోషపడింది. థ్యాంక్స్ అన్నయ్య, ఈరోజు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి అంది. పిల్లలు ఫోన్ చేశారా కస్తూరి అడిగాడు సుబ్బు. లేదన్నయ్య, ప్రతి ఏడు నా పుట్టినరోజుకి ఇద్దరు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తూనే ఉండేవారు. పొరుగురులో చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆఖరికి అమెరికా వెళ్ళాక కూడా. ఇదిగో మీ బావ పోయి పిల్లల మీద వాలాడో ఏమిటో, వాళ్లు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు అంది కళ్ళు తుడుచుకుంటూ. బావ పోయాక వాళ్ళ మీద వాలడం కాదమ్మా, ఉన్నప్పుడే వాలాడు. ఇప్పుడు వాలడానికి లేకుండా పోయాడు అన్నాడు సుబ్బు. అర్థం కానట్టు చూసింది కస్తూరి. నీ కొడుకులిద్దరూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా నీకు బర్త్డే విషెస్ చెప్పడం, గిఫ్ట్ పంపడం వెనుక మీ ఆయన కష్టం నాకు తెలుసమ్మా అన్నాడతను బాధగా. అంటే అనుమానంగా అడిగింది కస్తూరి. వాడే గిఫ్ట్లు కొని పిల్లలకిచ్చి నీకివ్వమని చెప్పేవాడు. వాళ్ల హడావుల్లో వాళ్ళుండి ఒక్కోసారి విసుక్కునేవాళ్లు. ఏంటి డాడీ ఇదంతా, నువ్వే ఇవ్వచ్చుగా అనేవాళ్లు. దానికి వాడు, నేనిస్తే అది బాధ్యతరా, మీరిస్తే ప్రేమ, మీ అమ్మకి నేనివ్వడం కంటే మీరిస్తేనే ఎక్కువ సంతోషం అనేవాడమ్మా. వాడు ఇదంతా చేసింది నువ్వు మారాలని కాదు, ఓ తల్లికి జరిగిన లోటు మరో తల్లికి జరగకూడదని. నీ కొడుకులు వ్యక్తపరిచిందంతా ప్రేమ కాదు, వాడు వ్యక్తపరచినంత మాత్రాన ప్రేమ లేదని కాదు. అనారోగ్యంలో కూడా పిల్లలతో మీ అమ్మ ఒట్టి బోళా మనిషి, జాగ్రత్తగా చూసుకోండిరా అని చెప్పేవాడు. తను పోతే పిల్లలు పట్టించుకోరేమో అని ప్రతి ఏడు నీ పుట్టినరోజుకి గిఫ్ట్ అందజేయమని నాకు పురమాయించాడు.
నువ్వు మాత్రం ఎప్పుడూ వాడి గురించి ఆలోచించలేదు. వాడు కూడా నీకోసమే బతకాలి అన్నట్టు ఉండేదానివి. నువ్వే గొప్ప, అందరూ నిన్ను గుర్తించాలి, నిన్నే పొగడాలి. సైకాలజీలో దీన్నేమంటారో తెలుసా? నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. ఇదొక సమస్య. దీనివల్ల ఇతరులు బాధపడతారు అన్న విషయం కూడా నీకు తెలియదు. చెప్పడానికి ట్రై చేస్తే వినవు. దీనివల్ల నువ్వు అదనంగా సాధించింది ఏమీ లేదు. నువ్వు అతని తల్లికి గోరంత చెయ్యనివ్వకపోయినా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు. నీకు మాత్రం సౌమ్యంగా ఉండే వాడన్నా, కొడుకు ఇబ్బంది పడకూడదని నోరెత్తని ఆవిడన్నా ఎప్పుడూ లోకువే. ఇవేవి నీకు చెప్పొద్దన్నాడు వాడు. కానీ ఇప్పుడు కూడా నువ్వు వాడి మీద నిందలు వేస్తుంటే ఉండబట్టలేక చెప్పానమ్మా. ఉంటాను తల్లి అంటూ భోజనానికి ఉండమన్నా వినకుండా టీ మాత్రం తాగి వెళ్లిపోయాడు సుబ్బు. అతను వెళ్ళాక కస్తూరి సోఫాలో కూలబడి భర్త ఫోటో కేసి చూసింది. ఆనందరావు నవ్వుతున్నాడు. అతని నవ్వు తెల్లగా ఉంది. అయితే అది పౌర్ణమి చంద్రుడు వెదజల్లిన వెన్నెలలా లేదు. నిలువెత్తు దుఃఖాన్ని పూడ్చిపెట్టిన పాలరాతి ఫలకంలా ఉంది. బతికున్నప్పుడు చాలాసార్లు లోపల ఏడ్చే ఉంటాడు. అతని తల్లికి చీర కొనాలంటే తను గీసి డబ్బులు ఇచ్చినప్పుడు ఏడ్చే ఉంటాడు. 4 రోజులు ఉందామని కొడుకింటికొచ్చిన అత్తగారు ఉదయాన్నే ఎదురుపడినందుకు తను విసుక్కుంటే తన వెనకే ఉండిపోయి ఏమీ అనలేక అతను ఏడ్చే ఉంటాడు. తల్లికి జతగాజులు చేయిస్తానంటే ఎక్కడ ఆవిడ తదనంతరం దగ్గర చుట్టాల్లో ఆడపిల్లలకి ఇచ్చేస్తుందో అని తను పేచీ పెట్టి మరీ ఆపినప్పుడు అతను ఏడ్చే ఉంటాడు. మొక్కజొన్న పొత్తుని కుంపట్లో కాల్చినట్టు తను అతన్ని కాల్చుకు తింటుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఏడ్చే ఉంటాడు. కస్తూరికి గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది. పొగిలి ఏడ్చింది. మనసులోని చీకటిని ఆశాంతం కడిగేసేలా ఏడ్చింది. ఓ నిర్ణయానికొచ్చాక ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా పడుకుంది. గత కొద్ది రోజులుగా పోస్తున్న నీరు పుణ్యమా అని ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు మళ్లీ చిగుర్లు పెట్టింది. ఎందుకమ్మా నాకు ఈ వయసులో ఈ పుట్టినరోజు హడావిడి? ఇంతింత ఖరీదు పెట్టి చీరలు, పైగా విమానంలో కాశీ ప్రయాణం ప్రోగ్రాం ఒకటి పెట్టావు. ఇంత ఖర్చు దేనికిప్పుడు? మొహమాటంగా అడిగింది లక్ష్మి. కస్తూరి నవ్వి ముడతలు పడ్డ అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ స్పర్శలో కొడుకుని తడుముకుంది లక్ష్మి. ఫోటోలో ఆనందరావు నవ్వుతున్నాడు. ఆ నవ్వు కిటికీలోంచి పడే వెన్నెలలా చల్లగా ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.